ఓసారి కృష్ణదేవరాయలు సభలో ఉండగా ఒక వ్యక్తి వచ్చి తాను పొరుగు దేశం నుంచి వచ్చానని, గుర్రాల వ్యాపారినని, తన వద్ద మేలిమి జాతి గుర్రాలు ఉన్నాయని చెబుతాడు. ఇది విన్న రాయలు అతడికి 5,000 బంగారు నాణాలు ఇచ్చి ఆ గుర్రాలను తీసుకురమ్మని చెబుతాడు. మరో వారం రోజుల్లో వస్తానని చెప్పి ఆ వర్తకుడు నగదు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన తెనాలి రామకృష్ణుడు మరుసటి రోజు రాయలు వారు విహారానికి వచ్చే తోటలో కూర్చుని ఏదో రాసుకుంటూ ఉంటాడు. ఏం రాస్తున్నావు రామకృష్ణ అని అడుగుతాడు రాయలు. ఏం లేదు ప్రభు, మన రాజ్యంలోని మూర్ఖుల జాబితాను రాస్తున్నాను అంటాడు. కుతూహలంగా చూసిన రాయలకు మొదట తన పేరే ఉండడం చూసి కోపం వచ్చి, ఏం రామకృష్ణ, నేను మూర్ఖుణ్ణా అని అడుగుతాడు. మరి ఇంకేం ప్రభు, ఎవరో ముక్కు ముఖం తెలియని వాణ్ణి నమ్మి 5,000 బంగారు నాణాలు ఇచ్చారు. అతడు రాకపోతే ఏం చేస్తారు అని అడుగుతాడు. నువ్వన్నది నిజమే, ఒకవేళ అతడు వస్తే అప్పుడేం చేస్తావు అని అడుగుతాడు రాయలు. ఏముంది ప్రభు, మీ పేరు కొట్టివేసి ఆ వర్తకుడి పేరు రాస్తాను అంటాడు.